సర్వాధికారి అయిన దేవునికి, సర్వ సృష్టికర్త అయి సర్వలోకములను సకాలములో నడిపిస్తూ అందులో ఉన్న సకల జీవరాశుల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతూ పూజింపబడుతూ ఆరాధింపబడుతున్న ఆ పరమ తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా, మనందరికీ ప్రభువుగా నియమింపబడి ఉన్న యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి వారసులుగా, వారధులుగా ఉండి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి వచ్చిన మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని బట్టి మనం ఈరోజు ఈ రీతిగా ఇంత నెమ్మదిగా మరి కూడుకోగలిగి ఉన్నాం. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రతి జీవి, మనిషి కాక ప్రకృతిలోని ప్రతి జీవి దేవుణ్ణి ఎరిగి, దేవుని మాటలకు లోబడి క్రమము తప్పకుండా మరి నడుచుకుంటున్నదని మనందరికీ తెలుసు. జీవము లేదనుకుంటున్న ఈ భూనో, ఈ ప్రకృతో, ఇవి కూడా దేవుని ఆజ్ఞను పాటించే దేవదూతలని తెలియని వారు చాలామంది ఉన్నారు. అయినా ఈ పంచభూతములు కూడా క్రమము తప్పకుండా దేవునిని అర్థం చేసుకొని దేవుని యొక్క శక్తికి, ప్రభావానికి లొంగి నడుస్తున్నాయి. కానీ దేవుని స్వరూపంలో పుట్టి దేవునిగా ఎదిగి తన దైవత్వాన్ని తిరిగి తెచ్చుకొని దేవలోకానికి వెళ్ళవలసిన నరుడైన ఈ దేవుని కుమారుడు దేవునిని గ్రహించలేక, దేవుని మాటలలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేక సతమతమవుతూ లోకానికి, లోకాశలకు, ఈ లోకనాథునికి దాసులై, ఈ లోకనాథునికి భయపడ్డట్టు నటిస్తూ లేదా దేవునికి భయపడ్డట్టు నటిస్తూ యాంత్రికంగా తమ జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మరి గత 2 నెలలుగా మరి ఆంధ్రదేశంలోని ఎన్నో పట్టణాల్లో మనం సువార్త దండయాత్రకు వెళ్ళాం. ఆ తర్వాత టీవీలో కానీ ఎక్కడ చూసినా యేసుక్రీస్తు 2వ రాకడ దగ్గరైందని, లేదా అంత్య దినాలు ఇప్పుడేనని, సాతాను బాగా పనిచేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని అనేక మంది క్రైస్తవ బోధకులు, దొంగ బోధకులే దొంగ దొంగ అని అరవటం మనం చూస్తున్నాం. శరీరాశలకు లోబడకూడదు, శరీర కార్యాలను కోసమే దేవుని దగ్గరికి రాకూడదని చెప్పేవాడు కూడా శరీరాశలను రేకెత్తించి శరీరం కోసమే, దాని అవసరాల కోసమే దేవుణ్ణి నమ్మమని చెప్పటం చూస్తుంటే ఆ బోధలు వింటున్న వాళ్ళు సాతాను యొక్క మాయను గ్రహించలేక నాశనమైపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సాతాను యొక్క ప్రభావం నుంచి బయటపడమనో, సాతాను యొక్క ముద్రను గురించి తెలుసుకోండి అని ప్రకటన గ్రంథం స్పెషలిస్టులమంటూ ఎంతోమంది ఈ ప్రాంతాల్లోనూ మరి దేశాల్లోనూ తిరుగుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ సాతాను యొక్క ముద్రను గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడి ఎన్నో పుస్తకాలు రాస్తూ గందరగోళానికి గురి చేస్తున్న ఈ సమయాన మనిషి సాతానును గురించి తెలుసుకునే ముందు తనకన్నా దేవునిని గురించి, ఆ దేవుని శక్తిని గురించి,
ఆ దేవుని యొక్క ప్రభావాన్ని గురించి, ఉనికిని గురించి అర్థం చేసుకున్నట్టయితే అసలు ఎప్పుడు సాతానుకు దాసోహమయ్యే పరిస్థితే దాపురించదని మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే సాతాను యొక్క ముద్ర కన్నా ముందు బైబిల్లో మనందరము తెలుసుకోవలసిన ముద్రలు మరికొన్ని ఉన్నాయని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో ప్రప్రథమంగా ఈ బైబిల్లో సాతాను ముద్ర కన్నా దేవుని ముద్రను గురించి దేవుడు తెలియచేయడం, ఆ తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ముద్రలు కూడా ఉన్నాయని, ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా మనల్ని ముద్రిస్తుంది అని, వారి ముద్రల యొక్క ప్రభావము, వారి ముద్రల యొక్క శక్తి, వారి ముద్రల యొక్క ఉనికిని ప్రతి క్రైస్తవుడు ముందుగా తెలుసుకున్నట్టయితే సాతాను ముద్ర యొక్క ఉనికిని, సాతాను ముద్ర యొక్క స్థితిని మనము ఈజీగా అవలీలగా తెలుసుకోగలమనే ఉద్దేశంతో ముందుగా మీ అందరికీ దేవుని యొక్క ముద్రను గురించి తెలియచేయాలని, ఆ దేవుని దేవుని చేత ముద్రింపబడాలి అంటే, దేవుని ముద్రను కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క ముద్రలు మన మీద కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ముద్రలను మనం భరించాలి అంటే మనందరము ఆత్మచేత ముద్రింపబడాలి. ఇది ఒక సీక్వెన్స్. ఈ మూడింటిని గురించి నీకు తెలియకపోతే ఆటోమేటిక్గా నువ్వు ఎవరి ముద్రలో ఉన్నట్టు? సాతాను ముద్రలో ఉన్నట్టే. కాబట్టి సాతాను ముద్ర యొక్క ఉనికిని కూడా మనం నేర్చుకోవాల్సిన వారమే. కాకపోతే ముందు మనని గురించి, మన తండ్రిని గురించి, మన ప్రభువుని గురించి, మరో ప్రభువైన ఆత్మను గురించిన జ్ఞానము, వివేకము మనకు కలిగి ఉన్నట్టయితే మనం ఎట్టి పరిస్థితిలో సాతాను ముద్రకు లోనవం అనేది మనకున్న అనుభవాన్ని బట్టి, మనం చదువుతున్నా తెలుసుకున్న దేవుని జ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకోగలం. అందుకే దేవుని ముద్ర ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ముద్ర అనగానే మనలందరికీ గుర్తేంటంటే ఈ సాతాను ముద్ర గురించి చెప్పేవాడు ఏదో ఒక రేషన్ కార్డ్ అని, కంప్యూటర్ కోడ్ అని, లేకపోతే 66 అని నిజంగా స్టాంప్ వేస్తారని, కాలుస్తారని, పచ్చబొట్టు పొడుస్తారని, ఏదో బార్ కోడ్, అదే కంప్యూటర్ బార్ కోడ్ అని రకరకాలుగా శరీరం మీద కనబడే ముద్రగానే మనిషి మానవ జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ముద్ర అనగానే కనబడాలి. ముద్ర అంటే స్టాంపు, సీల్ అంటారు చూసారా? ఏదన్నా అధికారి సంతకం పెడితే దాని కింద ఏముండాలి? స్టాంప్ ఉండాలి. అది ముద్ర. సంతకం తెలియదు కాబట్టి ముద్రను బట్టి అతను ఎవరో గుర్తుపట్టాలి కనుక ముందు స్టాంప్ అనేది మనకు క్లియర్గా కనబడాలి. అందుకే చాలామంది ముద్ర అంటే కనబడేదే. ఈ మధ్య చాలా సంవత్సరాల కిందనే ఒక సినిమా కూడా తీశాడండి, సాతాను యొక్క ముద్ర 666 అని. ఒకడు నిజంగా జుట్టులో తలలో 66 అనే సంఖ్యతో పుడతాడని కూడా అమెరికా వాడు బుద్ధిహీనుడు తీయడం కూడా జరిగింది. దాన్ని జనాలు విపరీతంగా చూడడం కూడా జరిగింది. అసలు దేవుని ఉనికిని కనుక మనం అర్థం చేసుకుంటే సాతాను ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. దేవుడు ఎవరయ్యా అని మనం ఆలోచించాలి ముందు. దానికంటే ముందు దేవునికి ముద్ర ఉందా అని కనుక మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ముద్రను గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి తూర్పు దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో
మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ముద్రింపబడిన వారి లెక్క చూడగానే కూడా రాయబడింది. అప్పటికి ఆల్రెడీ ముద్రేశారు. ఇంతకీ వాళ్ళెంతమంది అని అడిగితే 1,44,000 మందిని కింద చెప్పాడు. ఇంతకీ ఆ రోజుల్లో యోహాను దర్శనం చూసే టైంకే దేవుని ముద్ర కలిగిన వాళ్ళు 1,44,000 మంది కనబడుతున్నారు. ఇంతకీ దేవుని ముద్ర ఎలా వేశారు వాళ్ళు? అసలు ముద్ర అంటే ఎలా ఉంటుంది? దేవుడు అనగానే మనకు జాగ్రత్తగా గుర్తుకు రావాలి. ఎవరైనా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. మనకున్న ఫండమెంటల్ అతి ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆత్మ, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మనిషి కాదు, దేవుడికి రూపము లేదు, దేవుడికి ఆకారము లేదు. మనలాగా ముక్కు, కళ్ళు, చేతులు, కాళ్ళు ఇవన్నీ దేవుడికి ఏ ఆకారం లేదు. భూమి కింద నీళ్ళలో కానీ, భూమి మీద కానీ, భూమి పైన నీళ్ళలో ఉన్న ఏ రూపము, అది జలచరమా, క్రిమికీటకమా, జంతువా, మానవ ఆకారమా, ఏదీ లేదు గనుక కనబడని ఈ దేవుడు ఏ ముద్ర వేస్తున్నాడు, అది ఎక్కడ వేశాడు అని గనక మనం ఆలోచిస్తే ఈ యొక్క దూత అంటుంది దేవుని ముద్ర దేవుని ప్రజల యొక్క నొసటి మీద అంటున్నాడు, నుదురు మీద అంటున్నాడు. గమనించాలి. దేవుని ప్రజల యొక్క నుదిటి మీదనే దేవుడు తన ముద్ర వేస్తున్నాడు. అంటే దేవుని ప్రజలెవరో మనం గుర్తుపట్టాలి అంటే దేన్ని చూస్తే గుర్తుపట్టగలం? ఆలోచించాలి. మనం నొసళ్ళను చూసేట అంతేనా కాదా? మీరు ఆలోచించాలి. ఎవరైనా మాట్లాడే మాట ఏంటిదండి? ప్రతివాడు నుదురు మీదనే ఇంపార్టెంట్ తీసుకుంటాడు. అందుకే ఈ క్రైస్తవులు తెలుసో తెలియక ఈ నుదుటి ఉంటుంది కదా, పాపం హిందువులు దాని యొక్క ఆ గొప్పతనాన్ని బట్టి అక్కడ బొట్టో సింధూరం పెడితే అమ్మో అది వాళ్ళ ఆచారం కనుక మనం దీన్ని పవిత్రంగా ఉంచాలని నిండు బొట్టు పెట్టొద్దు అంటాడు. అంతే తప్ప అసలు బైబిల్లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదనేది తెలియదు. హిందువులైతే మా తల రాత ఎక్కడుంటుందంట? రాత ఈ నుదుటి మీదనే ఉంటుంది. అవునా కదా? ఒక మనిషి యొక్క మానసిక స్థితిని, ప్రభావాన్ని గుర్తుపట్టాలంటే కూడా దేన్ని చూస్తే గుర్తుపట్టచ్చట? నుదురే. అంటే మెయిన్ ముఖ్యంగా అంటే ముఖం చూసి అన్నాడు. ఆయన ఎవరో షేక్స్పియర్ చెప్పింది కాదు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని షేక్స్పియర్ చెప్పాడేమో కానీ షేక్స్పియర్ కంటే ముందు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని యెషయా చెప్పాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. వారి ముఖ లక్షణమే వారికి సాక్ష్యం ఇస్తున్నదనేది ఉంటుంది. వారి మీద సాక్ష్యం ఇస్తున్నది అంటే నీ ముఖాన్ని చూసి నువ్వు ఎలాంటివాడివో చెప్పచ్చు. ఏమా ఆలోచించాలి. ఆ ముఖంలో నీ యొక్క గాబరా కానీ, నీ యొక్క ఆనందం కానీ. నేను ఒక క్లాసు మేము అప్పుడప్పుడు ఏమంటారు మానసిక సైకలాజికల్, ఎందుకంటే ఈ వర్కర్స్కి, సూపర్వైజర్స్కి, మా దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి అంటే ఈ యొక్క స్టడీ చేయమంటాడు. అప్పుడు స్టడీ చేస్తే వాడు డల్గా ఉన్నాడా, హుషారుగా ఉన్నాడా, మనం పని చెప్తే చేస్తాడా లేదా అంటే ఆడి ఫేస్ను చూడమంటాడు ఫస్ట్. తర్వాత ఏం చూడాలి తెలుసా? ఫేస్లో ముఖ్యంగా కనురెప్పలు చూడాలి. నుదుటి యొక్క ఈ భాగాన్ని చూస్తే అతడి పని చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండా లేదా, హుషారుగా ఉండా లేదా, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది జస్ట్ ఈ నుదుటి కనురెప్పలు చూస్తే చెప్పొచ్చు. అందుకనే అప్పుడప్పుడు ఏమ్మా ఇలా ఉన్నావు, అవునా కదా, ఏమయ్యా ఇలా ఉన్నావు అని అడగట చూడగానే ముఖం చూసి చెప్పవచ్చు. కాబట్టి దేని మీద దేవుడు ముద్ర వేయాలనుకుంటుంటే అసలు పాయింట్ మీద వేయాలనుకుంటున్నాడు. మరి దేవుడేనా? ఆడు సైతాన్ గాడు కూడా ఇక్కడే వేయాలనుకుంటున్నాడు. అలాగే సాతాను ముద్ర కూడా
నుదుటి మీద చేతుల మీద అని ఉంటుంది మీరు 13వ అధ్యాయానికి వెళ్తే. అంటే ఏదైతే అతి ప్రాముఖ్యమైన స్థలం ఉన్నదో అక్కడ దేవుడు తన ముద్రను వేయాలనుకుంటున్నాడు. ఇంతకు అలా ముద్ర అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు అందరూ ఈ యొక్క మనుషులందరూ ముద్ర అనగానే కనబడుతుంది ఆలోచించాలి. మనం యేసుక్రీస్తు కనబడ్డాడు, మరి ఆయన ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ కనబడదు, ఆయన ముద్ర ఏంటి? దేవుడు కనబడడు, మరి కనబడని దేవుడు కనబడే ముద్ర ఎలాగేస్తాడు అని ఎవరు ఆలోచించడం లేదు. అసలు దేవుని ముద్రను గురించి ఎవరని చెప్పక చూశారా మీరు? ప్రతి ఒక్కడు సైతాను ముద్ర గురించే మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఏమ్మా అంతా సాతాను ముద్ర, 666 ఈ 6 ఆ 6 ఇవన్నీ ప్రసంగాలు వెళ్ళినాయే తప్ప ఏ ఒక్కరైనా అసలు శిశులైన ఈ ముద్రను గురించి, వాడికంటే ముందు దేవుడు తన ప్రజల నొసళ్ళ మీద ఈ ముద్ర వేస్తున్నప్పుడు ఇక సాతానుకు వీరికి బాధ పెట్టే అధికారమే సాతానుకు లేదు అనే గొప్ప మాట రాయబడినప్పుడు ఈ క్రైస్తవ సమాజం అసలు ఈ దేవుని ముద్రను గురించి బోధించి మనుషులలో ఏమంటారు దాన్ని మనుషులను ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ సాతాను ముద్ర మీద ఇన్ని బోధలు వచ్చేవి కాదు. అసలు ఎవరు సాతాను ఎవరు దుర్మార్గుడు అని ఇట్టే చెప్పగలిగేవాళ్ళు. ఇన్ని డినామినేషన్లు వచ్చేవి కావు, ఇంత కొట్లాటలు వచ్చేది కాదు నిజంగా మనం ఆలోచించగలిగితే. అందుకే ముందు దేవుని ముద్రను గురించి ఆలోచించమంటున్నాడు. ఇక్కడే ఈ 7వ అధ్యాయంలో ఈ మాట రాస్తే 14వ అధ్యాయంలో దాన్ని నుసుటి మీద వేస్తానన్నాడు. నుసల్లో ఏందన్నాడు కదా. 14వ అధ్యాయం చదవండి, అక్కడ కూడా ఉంటుంది. 14:1 మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరలా ఏమంటున్నాడు? ముద్ర అంటే ఆయన నామం అంటున్నాడు. ఏమమ్మా అర్థమవుతుంది? ముద్ర అంటే ఆయన యొక్క నామము అని కూడా అంటున్నాడు. ఇంతకీ ఆయన నామం ఏంటి? దేవుని నామం. ఈ నామం మీదనే ఇప్పటికీ 2 భయంకరమైన సంఘాలు వచ్చాయి. ఒకటి యెహోవా విట్నెస్, అంటే యెహోవాకు సాక్షులను ఒకరు వస్తే వాళ్ళకంటే భయంకరులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసా? యాషువా మెస్సయ్య అనే ఒక సమాజం వచ్చింది, యావే సమాజం అని. మీరు మరి ప్రపంచం అంతా అది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికి గొప్ప గొప్ప వాక్యాలను చూపించి లేదా రెఫరెన్స్లను చూపించి మాయ చేసి అనేక మందిని దేవునిలో నుంచి తప్పించి యెహోవా అంటే కూడా నరకానికి వెళ్తావు అనే మాట వచ్చేసింది. యేసుక్రీస్తు అనే మాటను పలికితే యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని ఒక క్రైస్తవుడు అంటే, ఒక యెషువా మెస్సే వాడు వచ్చి నువ్వు యేసుక్రీస్తు అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనే భయంకరమైన బోధన తీసుకొచ్చాడు. ఇంతకీ దేవుని నామం ఏంటో ఈ దుర్మార్గులకు అసలు తెలియని పరిస్థితి. దేవునికి పేరేంటి, దేవుని ముద్ర ఎలా ఉంటుంది అనేది తెలియని దశలో ఈ అమాయకులు జీవిస్తున్నారు. ముద్ర అనగానే కనపడే నంబరో కనపడే స్టాంపో కనపడే విధమే ఆలోచిస్తున్నారు తప్ప ఒక మాట అర్థం కావట్లేదు మనిషి అనేదే. ఏమ్మా నీ మాటలు నా మదిలో చెదరని ముద్ర వేశాయంటే మరి ఇదే ముద్ర. నీ రూపాన్ని నా గుండెలో ముద్రించుకున్నానంటాడు ఒకడు. ఇంతకీ ఎలా ముద్రించుకుంటాడు? వాట్ ఈస్ దట్ ముద్ర? ఈ ముద్ర యొక్క అర్థం తెలియగలిగితే ఇది ఆత్మీయమైన మాట కదా. వాళ్ళ గురువుగారి ముద్ర ఈ శిష్యుని మీద పడిందని ఒకడు అంటాడు. ఇంకేం ముద్ర అది? తండ్రి ముద్ర కొడుకు మీద ఉంటుంది, తల్లి ముద్ర కూతురు మీద ఉంటుంది అనో, లేకపోతే వైస్ వర్స వాట్ ఎవర్ ఇట్ మే బి. అచ్చు వాళ్ళ అమ్మ యొక్క ముద్ర కొడుకు మీద పడిందనో కూతురు మీద పడిందనో రకరకాల అచ్చు గుద్దినట్టు ముద్రించినట్టే ఉన్నాడండి జిరాక్స్ కాపీ అని ఒకడు. ఇంతకీ ఇదే ముద్ర
నా మీద నా భార్య ముద్రో, నా భర్త, నా కొడుకు ముద్రో, లేకపోతే భర్త అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడి అనుకోండి, నా గురించి అర్థం చేసుకోకండి, లేకపోతే నా తండ్రి ముద్రనో మా బాస్ ముద్రనో పడింది అంటే ప్రభావము, వారి ప్రభావానికి, వారి ఆలోచన విధానానికి, వారి నడవడికి లోనైన వారిని కూడా ముద్రింపబడిన వారు, ముద్ర వేసుకున్నవారు అంటారు. నేను చెప్పినట్టు ఎవరైతే నడుస్తారో వారి మీద ఏమున్నట్టు? నా ముద్ర ఉన్నట్టు. నేనెవరు చెప్తే నేను నడుస్తానో వాళ్ళ ముద్ర నా మీద ఉన్నట్టు, నా ముద్ర వాళ్ళ మీద ఉన్నట్టు. ఈ ముద్రని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. అసలు బైబిలు ముద్ర అనగానే ఆత్మ సంబంధమైనది గనక ఆత్మ సంబంధంగా ఆలోచించడం మానేశారు. బైబిల్ను చదివేటప్పుడు, బైబిల్ను విచారించేటప్పుడు, బైబిల్ను పరిశోధించేటప్పుడు, బైబిల్ను ఎలా చదవాలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు 13వ వచనం 2వ అధ్యాయము 1 కొరింథీ 2:13 ఉంటుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని గురించి మాట్లాడాలి అంటే, దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రకృతి సంబంధమైన సాక్ష్యాధారాలు మనకు అవసరం లేదు. ప్రకృతి సంబంధమైన విషయాలతో మనం దేవుణ్ణి రుజువు చేయలేము. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనిషి, ఒక శాస్త్రవేత్త కానీ, ఒక హేతువాది కానీ, మరెక్కడైనా ఎవరైనా వచ్చి దేవుడు ఎలా ఉంటాడో చూపించమంటే ఈ ప్రపంచంలో ఎంత గొప్పనికి కూడా, ఎంత అమాయకునికి కూడా నువ్వు దేవుణ్ణి చూపించలేవు, చూపించకూడదు. దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఆత్మ సంబంధంగానే మనం ఆలోచించాలి. కనుక ఆత్మీయ ఆలోచనతో ఆత్మీయ గుర్తులను, ఆత్మీయ చిహ్నములను మనం చూసినప్పుడు, నువ్వంతా నా మనసులో ముద్రింపబడ్డావు అని అన్నాడు అంటే ఈ ముద్రను గురించి ఆలోచిస్తే నీ ప్రభావము, నీ ఆలోచన విధానము, నీ ధ్యానము, లేకపోతే వాటెవర్ ఇట్ మే బి, నీ గురించినవన్నీ నాలో ముద్రింపబడ్డాయి అంటే నీ ప్రభావము నా మీద చాలా ఉన్నది అని అర్థం. అందుకే దేవుని యొక్క ముద్రను గురించి మనం ఆలోచించాలి అంటే దేవుడు శక్తిమంతుడు గనక, దేవుడు మహిమ ప్రభావములు గలవాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని మనస్సు నీ మీద, నా మీద ముద్రింపబడడమే దేవుని ముద్ర అని ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఈ రీతిగా ఆలోచిస్తున్నారు? అలా ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి మనం ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 1వ అధ్యాయము 21, 22 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆ హృదయం అనగానే గుండె చూపించొద్దు, అర్థమైందన్న. చాలా మంది హృదయం అనగానే, నా హృదయం అనగానే ఎక్కడ చూపించాడు. ఇది కేవలం పంపింగ్ చేసే యంత్రం మాత్రమే. హృదయం అంటే అరికాల నుంచి నీ ఆలోచన విధానంలో ఉన్నది. అది ఆ ఆలోచనలో ముద్ర అంటే నీ ఆలోచనలను ప్రభావితము చేయగలిగిన శక్తి దేవుడు. అంటే నీ మనసు మీద, నీ ఆలోచన మీద తన ముద్ర వేశాడు అంటే ఆయన ప్రభావము నీ మీద పడి ఉన్నవాడు. అందుకే ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులయ్యుందురు.
దేవుడే ఆత్మ, ఆయనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ చేత నిన్ను నడిపించమంటున్నాడు గనక, నిన్ను నడిపిస్తున్నాడు గనక నువ్వు దేవుని ముద్ర కలిగిన వాడివి. ఎంత గొప్ప మాట ఉందో మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని ముద్ర నొసళ్ళ మీద ఎలా ముద్రిస్తున్నాడు ఆల్రెడీ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కానీ 14వ అధ్యాయం కానీ మీకు మరలా చెప్తున్నాను, అది ఆల్రెడీ వాళ్ళ మీద వేయబడ్డ ముద్ర. అది ఎంతమంది అయితే ఇశ్రాయేలీయులలో సముద్రము జలములతో నిండి ఉన్నట్టు అంతమంది సముద్రపు ఇసుకరేణువులు, ఆకాశ నక్షత్రములంతమంది ఇశ్రాయేలీయులు పుట్టారు. కానీ యేసుక్రీస్తు కాలంలో, ఈ దర్శనం చూసే కాలంలో రక్షింపబడిన వారు, దేవుని ముద్ర కలిగిన వారు, దేవుని నామము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రభావానికి లోనైన వాళ్ళు కేవలము 144,000 మంది. అది కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కొరింథీలో రాస్తున్నాడంటే ఈ కోట్లాది మంది మనకు కూడా దేవుడు ముద్రేస్తున్నాడు. ఎలా ముద్రేస్తున్నాడు? ఆయన యొక్క ఆత్మ వలన. ఆయనే ఆత్మ గనక, ఆత్మ కనబడదు గనక కనపడని ముద్ర మన మీద కనబడుతుంది. కనబడని ముద్ర కనబడటం ఏంటి అనేది మనం ఒక్కసారి మనం ఆలోచన, నేను చెప్పిందే కాదు, మామూలు కూడా మనం ఆలోచిస్తే దేవుని చేత ముద్రింపబడిన వాట్లుగా నువ్వు కనబడాలి. కానీ ముద్ర ఫిజికల్గా నీకు కనబడదు, కానీ నువ్వు ముద్రింపబడిన వాడిగా కనబడాలి ఈ లోకానికి. అదే బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్పతనము, బైబిల్ చెబుతున్న సత్యం అది. ఇంతకీ దేవుని ముద్ర ఎలా ఉంటుంది? దేవుని ముద్రను మనం ఎలా కనుక్కోగలము? దేవుని చేత ముద్రను కంటే దేవుడు ఎలాంటి వాడు అని కనుక మనం అర్థం చేసుకుంటే దేవుని ముద్ర మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆత్మ గనక ఆ ఆత్మ ఎలా ఉంటుందో ఇంతవరకు ఏ మనిషి చెప్పలేడు కూడా. కాకపోతే అది మనిషిని జీవింపజేయగలిగిన శక్తి గలది, ఈ శరీరాన్ని నడిపించగలిగిన శక్తి. మామూలుగా మనిషి ఇదిగో ఈ విద్యుత్ శక్తినే చూడలేడు. చాలామంది బల్బు వెలుతురు ఉందనుకోండి, వెలుతురు విద్యుత్ కాదు, ఇది బల్బులో నుంచి బల్బు ఆ యొక్క ఫిలమెంటు కాలడం మూలాన, వెలగడం మూలాన వచ్చిన వెలుగది. ఆ కాయిల్ను కాల్చేది లేదా వెలిగించే శక్తి విద్యుత్తు. మరి ఫ్యాన్ తిరుగుతుంది అంటే అందులో ఉన్న రోటర్ను తిప్పే శక్తి విద్యుత్. దాన్ని మనం చూడలేం. తీగలో ఉంటుంది కదా, అందులో మనం చూడలేము. అది ఏదైనా ఒక పరికరం అంటే ఒక ప్రక్రియ ద్వారా విద్యుత్తు ఉందా లేదా కనుక్కుంటాడు, ఒక టెస్టర్ బట్టి, లేదా ఒక పరికరాన్ని పెట్టాలి, ఒక ఫ్యాన్ అన్న పెట్టాలి, ఒక లైట్ అన్న పెట్టాలి, ఒక మోటార్ అన్న పెట్టాలి. ఏదో ఒకటి పెడితే తప్ప ఇందులో విద్యుత్తు ఉందో లేదో తెలియదు. అది ఉన్నది అని ఉనికి చెప్పాలంటే ఈ యొక్క నడవడిని బట్టి, అది చేసే క్రియను బట్టి దాని ఉనికిని మనం కనుక్కోగలుగుతున్నాం. అదే రీతిగా దేవుడు నీలో ఉన్నాడని లేదా దేవుడు చేత నువ్వు ముద్రింపబడ్డావని నిన్ను గుర్తుపట్టాలి అంటే నీ యొక్క క్రియను బట్టి, నీ యొక్క నడవడిని బట్టి, నీ యొక్క పరివర్తనను బట్టి దేవుని యొక్క ప్రభావము నీలో ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు. అందుకే దేవుడు మొట్టమొదటగా అబ్రహాంతో చెప్తాడు, నేను సర్వ శక్తిమంతుడను అన్నాడు. అప్పటికి అబ్రహాంతో కానీ ఆదాంతో కానీ దేవుడి పేరు యెహోవా కాదు. ఇంకా మనకు మరొక ఇందులో చిన్న భాగం ఉంది ఏంటంటే దేవుని నామము లిఖింపబడింది అన్నాడు. కాబట్టి దేవుని నామం ఏంటో కూడా చెప్తాను కనుక ఇప్పుడు ముద్ర గురించి మనం మాట్లాడుతున్నాము అంటే దేవుడు ఆత్మ, ఆ ఆత్మ యొక్క ఆత్మకు లక్షణాలు, క్రియలు ఉంటాయి తప్ప రూపం ఉండదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక, సర్వలోకములో ఉన్న సర్వజనాంగము దేవుని ముద్రకు ఎలా లోబడి ఉన్నది, దేవుని ముద్ర పడుతున్నదా లేదా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న క్రైస్తవుల మీద కూడా ఈ ముద్ర ఉన్నదా లేదా అని ఎలా మనం గుర్తుపట్టగలగాలి అని కనుక మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి
దుర్నీతి చేత దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సత్యమును సమస్త అడ్డగించు భక్తిహీనత దుర్నీతి, సొంత నీతి, దేవుని నీతి కాకుండా లోకపు నీతి, లోకపు ఆలోచన విధానము, లోకాశల సంబంధించినది దుర్నీతి. దేవుడు నాకేదైనా చేస్తేనే దేవుణ్ణి నమ్ముతాను అనేది దుర్నీతి. దేవుడు నాకు ఏమీ చేయకపోయినా చేయగల సమర్థుడు, అవసరమైతే చేస్తాడు అని నమ్మటమే నీతి. అబ్రహాము అలా నమ్మాడు. అందుకే ఆయన నీతికి గుర్తు అన్నాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడను అంటే ఆయన నీతి చేత ముద్రింపబడ్డాడు, నీతిమంతుడుగా పిలువబడ్డాడు అబ్రహాం. నాకు జరిగితేనే నేను దేవా నేను నమ్ముతాననలేదు. పదబాబు అంటే వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిపోయాడు. ఇదిగో నీకు ఇంతమంది పిల్లలు ఇస్తానంటే ఓకే, నాకు 99 ఏళ్ల వయసు వచ్చింది, నేను అసలు నాకు పుడతారా లేదనే డౌట్ లేకుండా నమ్మాడు. ఇచ్చిండే ఒక్కరిని, ఆ ఒక్కరిని ఆ తర్వాత 99 ఏళ్ల వయసులో అతన్ని నరికేయమంటే ఎస్ నరికేస్తానన్నాడు. అదేంటి ఇస్కరేణులు అంతమంది ఇస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాలు మందిని నా గర్భవాసన పుట్టిస్తానన్నాడు, ఇది నేను చంపేస్తానంటున్నాడు. మరి తర్వాత నా గతి ఏంటి అని ఆలోచించకుండా, అది నీతి. దుర్నీతి అంటే నాకు జరిగితేనే నేను నమ్ముతా. ఈరోజు దుర్నీతి చేత ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు, నీతి కలిగి దేవుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం ఆలోచించాలి. ఏది నీతి, ఏది దుర్నీతి. అందుకే దుర్నీతి చేత వాక్యమును అడ్డగించు, వాక్యమును సత్యమును అడ్డగించు. ఈరోజు వాక్యాన్ని తమ సొంత నీతి చేత వాక్యాన్ని అడ్డగిస్తున్నారు. మొన్న ఒక పేపర్లో, ఒక క్రైస్తవ మ్యాగజైన్లో చూస్తున్నాను, నా దగ్గరకు వస్తేనే నీకు పిల్లలు పుడతారు, నా దగ్గరకు వస్తేనే నీకు ఉద్యోగం దొరుకుతుంది, నా దగ్గరకు వస్తేనే మీకు నేను ప్రార్థన చేస్తేనే మీకు అన్ని దొరుకుతాయన్నోడు కూడా మీరు ఈ శరీరాశల కోసం, శరీర రోగాల కోసం, శరీర అవసరాల కోసం దేవుని నమ్మొద్దంటున్నాడు. మళ్ళీ నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, నేనేం చేయట్లేదు, నా వల్ల ఏం కాదు, అంతా దేవుడే చేస్తాడంటాడు. ఫలానా నా దగ్గరకు వస్తేనే నీకు ఈ మేలు జరుగుతుంది అంటాడు. ఎంత తెలివిగా సత్యాన్ని అడ్డగిస్తున్నారో ఈ మనుషులు. క్రైస్తవేతల గురించి మనం వదిలేద్దాం, ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే సత్యమును అడ్డగించు, మనుష్యుల యొక్క, మనుషులందరూ, రెవరెండ్వా, బిషప్వా, బైబుల్ కాలేజీ డైరెక్టర్వా, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్వా, నువ్వు ఎవడైనా పర్లేదు, ముందు మనిషివి. సమస్త మనుషులు, అందులో హిందువులా, ముస్లింసా, క్రిస్టియన్సా, దేవుడు లేడన్నోడా, మనిషిగా ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టుతున్న ప్రతి వాడిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, అది వారికి విషద పరిచను. ఎంత గొప్ప మాట! చాలా ఆగుదాం ఇక్కడ. అనాది కాలము నుంచి, ఆది కాండము నుంచి ఈ రోమాపత్రిక వచ్చేంత వరకు దేవుడు ఆయా కాలాల్లో, ఆయా సందర్భాలలో నేనెవరిని, నేను ఎలాగుంటాను, నేనేం చేయగలను, నేనేం చేస్తాను, నేనేం చేశాను అని ఎంతో మంది ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము వరకు వచ్చిన తర్వాత నీ సంతానాన్ని ఇస్తానని ఇశ్రాయేలుతో మాట్లాడి, మరి ఇశ్రాయేలులకు కొన్ని సంవత్సరాలు వాక్యం లేకపోయినా మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, అసలు వేరొక దేవుడు కాదు, దేవత పేరు కానీ దేవుడి పేరు కానీ నీ నోట ఉచ్చరింపకూడదనే కఠినమైన నిబంధననిచ్చి, ఐ యామ్ ద ఐ, నేను నేనే అని చెప్పిన ఈ దేవుడు అక్కడి నుంచి ఎంతో మంది ద్వారా దేవుడు ఒక్కడే. ఆ రోజు ఫరో రాజుల ద్వారా మోషే యొక్క దేవుడే దేవుడు అని చెప్పాడు, దానియేలు దేవుడే దేవుడు అని చెప్పాడు, ఒక నెబుకద్నెజరు ద్వారా, ఒక అహష్వేరోషు ద్వారా. మీరు కనుక ఆలోచిస్తే, ఋతు గ్రంథాన్ని మనం ఆలోచిస్తే, మాదీయ పారసీక సామ్రాజ్యం యొక్క చరిత్రలోనికి వెళితే, ఆ అహష్వేరోషు
కూషు దేశం అంటే నేడు ఇథియోపియా నుంచి నేటి ఆ దేశం పేరు ఇథియోపియా, బాగా ఆకలితో చచ్చిపోతుంది. అక్కడి నుంచి మన ఇండియా వరకు భారతదేశాన్ని కూడా పరిపాలించారు. మహాసామ్రాజ్యం అదే. నెబుకద్నెజరు పరిపాలించాడు, తర్వాత వచ్చిన ఈ అహష్వేరోషు, ఆ తర్వాత రోమా సామ్రాజ్యము. అది గ్రీకు వీరుడు ఎవరు, అలెగ్జాండర్. అతడు కూడా భారతదేశాన్ని మరి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారో చాలా మంది పుస్తకాలు చెప్పారంటే, ప్రతి రాజ్యము ద్వారా దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడు, అందరికీ దేవుడు ఒక్కడే అని ప్రకటన చేసుకుంటూ వచ్చి, ఆ తర్వాత రోమా గవర్నమెంట్ ద్వారా, రోమా ప్రభుత్వం ద్వారా కూడా దేవుడు ఒక్కడే, ఆ రోమా ప్రభుత్వాన్ని ఎదిరించిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక్కడే, అపోస్తుల ద్వారా దేవుడు ఒక్కడే, అందరూ దేవుడు ఒక్కడేనని చెప్పారు. ఎవరైతే దేవుడు ఒక్కడని చెప్పారో వాళ్ళే నిజంగా దేవుని చేత ముద్రింపబడిన వారు, వారే దేవుని పిల్లలు. కానీ ఇప్పటికీ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం మన దేశంలో కూడా. అంతేనా? మనం ఆలోచించాలి. ఇప్పుడు మన దేశంలో దేవుని గురించి చెప్పాలా, దేవుని కుమారుని గురించి చెప్పాలా? చెప్పండి చూద్దాం. అసలు ప్రపంచంలో దేవుని గురించి చెప్పమన్నాడు? నన్ను గురించి ప్రకటించమన్నాడా, నా కుమారుని గురించి ప్రకటించమన్నాడా? ఆలోచించాలి మీరు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికే సువార్త. ఎందుకంటే నా గురించి నేను ఏదో చెప్పేశాను, ఆల్రెడీ చెప్పేశాను, అలా గుర్తుండిపోవాలి, ఇంకెవడికి చెప్పక్కర్లేదు అన్నాడు. కానీ ఇంకా మనం ఏం చెప్తున్నాం? మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు దొంగ అన్నావనుకో. ఇప్పుడు అలా అనేవాళ్ళే 90% మంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఎవరు? దేవుని చేత ముద్రింపబడిన వారు కారు, దేవుని ప్రభావానికి లొంగిన వారు కారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు కారు, దేవుని మనస్సును ఎరిగిన వారు కారు. ఎందుకంటే అసలు వేరే ఒకడు దేవుడు అని, దేవతలు అనబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నా దేవతలను దేవుడు అని పిలవడమే తప్పు. అవునా కదా? వాళ్ళు అనుకుంటే అనుకోని, కానీ వాళ్ళు అనుకున్న దాన్ని మీ దేవుడు అని నువ్వు అన్నావంటే నువ్వు ఒప్పుకున్నట్టే అది దేవుడు అని. కాబట్టి అలా కూడా నువ్వు ముద్రించబడకూడదు. దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుని గురించి చెప్పడం మానేమన్నాడు అంతే. కానీ ఇంకా మనం మీ దేవుడు మంచోడు కాడు, మా దేవుడే మంచోడు, మా దేవుడే గొప్ప, మా దేవుడే. ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఎంత పరిస్థితిలో నన్నైతే ఎంతో మంది తప్పు పట్టడానికి చూసినా నేను ఎప్పుడు కూడా దేవుడు గొప్పోడు బ్రదర్ అంట. వీలైతే మన దేవుడు గొప్పోడు అంటాను. అదేంటి మీ దేవుడు? మీ దేవుడే మా దేవుడు రా నాయన, అందరికి ఒక్కడే దేవుడు అంతే తప్ప మాకు దేవుడు వేరే లేడు, మీకు దేవుడు మరొకరు లేడు అంటే అది మా దేవుడిని నమ్మరాదు అంటాడు. అని మళ్ళీ మా దేవుడు అంటున్నావు. మీ దేవుడు అన్నా కాబట్టి మీ దేవుడిని నేను నమ్మను, మా అన్నోని నేను అసలు నమ్మను. ఆలోచించాలి మనం. అంత జాగ్రత్తగా మాట్లాడ. మన అను లేకపోతే దేవుడు అను. ఎందుకు? దేవుడు ఒక్కడే. అందుకే ఇంత చెప్పినా ఈ మనుషులు దేవుని పేరు మీద ఇంకా కొట్టుకు చచ్చిపోతున్నారు. అందుకే దేవుని కోపము నేటికి పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. అసలు దేవుని శక్తిని ఆశ్రయించక పైకి భక్తి గల వారి వాళ్ళని నటిస్తున్నారు అంటే మనం ఈరోజు ఎంత జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు యొక్క శక్తి ఏంటిది అని గనక మనం మాట్లాడితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు, జవాబు లేని వారై ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో దేవుని ముద్ర లేని జనాంగం, లేదా దేవుడు మాకు తెలుసు అనుకుంటున్న వారికి దేవుని గురించి ప్రశ్నిస్తే, దేవుని శక్తిని గురించి, దేవత్వాన్ని గురించి మాట్లాడితే వారు నిరుత్తరులై ఉన్నారు. ఆ ఉత్తరము లేనివారంటే, జవాబు లేనివారంటే, సమాధానము లేనివారై ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఇంతకీ దేవుని యొక్క దేవత్వము, దేవుని యొక్క నిత్యశక్తి, శక్తివంతుడైన దేవుడు ఈ సకల చరాచర ప్రకృతిని కలుగజేసి దాన్ని క్రమం తప్పకుండా తిప్పుతున్నాడు గనక ఆ శక్తిలో ఎక్కడ తరుగులేదు, ఆ శక్తిలో ఎక్కడ ఓవర్ డోస్ కూడా లేదు. ఈ వేడి ఎప్పుడున్న టెంపరేచర్ అప్పుడే ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తుంటే పొద్దున్నే సిస్టర్ బ్రదర్, ఈసారి చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి బ్రదర్. ఈ ఎండ సూర్యుని మంటలో మార్పు లేదు. అర్థమైందా లేదా? దేవుడు ఈ సూర్యుని ఎప్పుడు ఒకే రీతిగా మండిస్తున్నాడు, కానీ ఆ వేడి మనకు వచ్చి అందే విధానంలో మార్పు జరిగింది. అంటే
ప్రకృతిలోని మార్పు వలన ఈ ఎండను అడ్డుకునే పర్యావరణాన్ని అంటే సూర్యరశ్మిని సరాసరి అడ్డుకునే యొక్క మనకు ఈ లోకానికి ఒక అంటాడు ఎక్కడంటే వారి యొక్క పొలిమేరలు అంటాడు. అపొస్తల కార్యంలో చెప్తాడు 17:26 భూమిలో మనం నివసించడానికి ఒక పొలిమేర ఉన్నది, ఆ పొలిమేరే ఓజోన్ పొర అని ఇప్పుడు వీలుగా అనుకున్నారు. అందులో పలచబడ్డ మూలాన్నే వేడి ఎక్కువ వస్తుందే తప్ప ఇంతకుముందు 1000 సంవత్సరాల క్రితం ఏ వేడితో మండుతున్నాడో సూర్యుడు ఇప్పటికి అదే వేడిలో ఉంది. ఆయన టెంపరేచర్లో తేడా లేదు, కానీ అది మనకు అందే విధానంలో మార్పు వచ్చింది కనుక ఈరోజు మనకు ఎండలు వచ్చాయి. అనేక మంది వడదెబ్బకు చచ్చిపోయారు. అసలు గత నెల నుంచి నేను వడదెబ్బకు లోనై చాలా వీక్ అయిపోయాను. ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుతున్నది అంటే దీని వెనకాల ఇంకా చాలా ఉన్నది, కానీ ఇది చెప్పాలంటే మళ్ళా గంట అవుతుంది. దీన్ని మనం పక్కన పెడదాం. ఓకే, ఆ దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క శక్తి ఎలాంటిది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవత్వం ఎలా ఉంటుంది అంటే దేవుని చేత ముద్రింపబడిన వారు ఎలా ఉంటారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను 44 నుంచి చదువుదామా? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ తండ్రికి కుమారులైనట్టే మీరు తండ్రి చేత ముద్రింపబడిన వారై ఉండునట్లు అని దీని అర్థం. ఆయన ప్రభావానికి లోనైన వారు, ఆయన ముద్ర కలిగిన వారై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసావా, ఇది దేవత్వం, ఇది దేవుని యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని చేత ముద్రింపబడిన వారు. వారి నొసట దేవుని ముద్ర ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మొన్న మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ పాట నేను టీవీలో చూశాను. మామూలుగా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నప్పుడు మామూలుగా రేడియోలో కూడా చాలాసార్లు వచ్చింది, కారు రేడియోలో కూడా. ఒక్కడే దేవుడు అనే ఒక మంచి పాట. అతడు అన్యుడు, క్రైస్తవుడు కాదు, కానీ చాలా బాగా రాశాడు. ఇదే రాశాడు సేమ్. ఏమని? నీతిమంతుల పూరి గుడిసె మీదనైనా మేడ మీదనైనా వర్షాన్ని కురిపిస్తున్న ఆ దేవదేవుడు అనే పాట రాశాడు. ఎంత బాగున్నది. అందులో ఆయన పాపం సాయిబాబా దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్, ఏకై అంటే ఈరోజు ఆయనని దేవుడు చేసేసారు. మనం ఏం చేయలేము. ఇదే సంగతి యేసుప్రభు కూడా చెప్పాడు. ఈ సాయిబాబా కంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పాడేమని, దేవుడు ఒక్కడే, ఆయన దగ్గరికి నేను మార్గాన్ని అని చెప్పాడు. ఆయన దగ్గరికి చేరే మార్గం సత్యము జీవమునై ఉన్నాను అని ఈయన చెప్తే ఈ క్రైస్తవులు ఏం చేశారు? యేసుప్రభుని కూడా ఆ దేవుణ్ణి చేసి పారేశారు. ఈయనే సబ్కా మాలిక్ అంటాడు అప్పుడు. చూసావా, దేవుని కోపము పరలోకము నుండి ఎందుకు బయలుపరచబడుతున్నది? అసలు వీళ్ళ మీద దేవుని ముద్రుందా? దేవుని చేత ముద్రింపబడిందా ఈ వీళ్ళ నొసటి మీద ఈ మాటలు? అందుకే వారి మాటలను బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి నడవడిని బట్టి ఎవరు దేవుని చేత ముద్రింపబడ్డారో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలా పక్షపాతము లేకుండా నీతిమంతులను అనీతిమంతులను సమానముగా చూసేవాడు, సమానముగా పోషించేవాడు. నిన్ను హింసించినా, నిన్ను హింసించకపోయినా, నిన్ను ప్రేమించినా, నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను కాదన్నా అవునన్నా సమానముగా నిన్ను సంరక్షించేవాడు, పోషించేవాడు దేవుడు గనుక నీవు కూడా దేవుని చేత ముద్రింపబడాలి అంటే నీకు ఈ లక్షణాలు ఉండాలి. దేవుణ్ణి కాదన్నవాడు ఈరోజు భూమి మీద బతుకుతున్నాడు. దేవుడు ఉన్నాడన్న మనము బతుకుతున్నాము. అతడు మామూలుగానే ఉన్నాడు, నీకంటే బాగున్నాడు, ఎందుకంటే ఒక దేవుడు లేడన్నవాడు కూడా చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఎందుకు? వాడి ప్రణాళిక, వాడి కష్టం. ఎవడు కష్టపడతాడో వాడికి ఏమంటారు, భుక్తి దొరుకుతుందని బైబిల్ గ్రంథం రాసింది కనుక దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఊరికే బువ్వరాదు నీకు. నువ్వు కష్టపడాలి. కాబట్టి కష్టపడకపోతే, పని చేయకపోతే నువ్వెవడు భోంచేయడానికి వీలేదన్నది బైబిల్.
కానీ చాలామందికి దీన్ని రివర్స్గా చెప్తున్నారు కనుకనే పాపం దేవత్వంలోని రుచిని, దేవుని శక్తిని ఎరగక సాతాను మాయలో పడి నాశనమైపోతున్నాయి. మనుషులను మనం కాపాడాలి అంటే వారి నొసళ్ల మీద ఈ ముద్ర ముద్రింపబడాలి దేవుని దూతల చేత. అంటే దేవుని లక్షణాలను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మనసును ఎరిగి దేవునిలాగా బ్రతకాలి. అంటే దేవుని ముద్ర కలిగిన వారు అని ఎలా చెప్పగలవంటే, పలానా ఆయనను చూస్తే పలానా ఆమెను చూస్తే దేవుడు లాంటిది, దేవుడు లాంటోడు, నిజంగా దేవుడేనండి అనే మాట గనక నీ ఎదుటివాడి నోట నుండి వస్తే అప్పుడు నువ్వు దేవుని చేత ముద్రింపబడిన వాడవు, ముద్రింపబడిన దానవు. ఈ దేవత్వము, ఈ లక్షణము, ఈ శక్తిని కలిగి ఉండటానికే దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి ప్రకృతినిచ్చాడు. దేవుడు ఆ తర్వాత నువ్వు ఈ ముద్రను కలిగి ఉండాలనే దేవుని కుమారుణ్ణి ఇచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు. ఇన్నిచ్చినా ఇంకా నువ్వు దేవుని అర్థం చేసుకోలేక, దేవుని మనస్సును అర్థం చేసుకోలేక, దేవుని యొక్క ప్రభావానికి లోనుగాక ఈ లోకం కోసం బ్రతకడం ఎంత అన్యాయమో అక్రమమో ప్రతి క్రైస్తవుడు ఆలోచించమంటున్నాడు. క్రైస్తవేతరుల గురించి కాదు ఇది చేసిన బోధ. దేవుని నమ్మిన తర్వాత దేవుని ముద్రను నువ్వు కలిగి ఉన్నావా లేదని అడుగుతున్నాడు ఈరోజు. చాలామంది అన్యుల్లో ఉన్నారు, దేవుని ముద్ర ఉన్నట్టుగానే ఉంది, కానీ వారు దేవుని నమ్మలేదే. దేవుని ఒక రూపంతో కొలిసినప్పుడు వారి నొసట మీద దేవుడు తన ముద్ర వేయడు. తన మాటలు చెప్పిన విధంగా ఉండాలి. ఈ వాక్యంలో చెప్పినట్టే సత్యమును అడ్డగించకుండా దుర్నీతి ప్రకారంగా ఉన్నా మళ్ళా వారి మీద దేవుని ముద్ర ఉండదు. అందుకనే చాలా చోట్ల అంటాడు కదా, ఆ యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు చూసాం, బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అని ఎన్నో మాటలు చెప్తున్నాడు. చూసారా, ఎన్నున్నా దేవుణ్ణి ఒప్పుకోవాలి, దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత సత్యాన్ని, దేవుని కుమారుని నమ్మాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మావు, దేవుని యొక్క ముద్ర నీ మీద ఉందంటే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తే నువ్వు యేసుక్రీస్తును ముద్రలు కలిగి ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఇవన్నిటికీ లింక్ ఉన్నది కనుక యేసుక్రీస్తుని ఒప్పుకోకపోయినా, పరిశుద్ధాత్మను ఒప్పుకోకపోయినా, పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోయినా నీ మీద దేవుని ముద్ర ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఒప్పుకోవాలి, దేవుని తత్వాన్ని కలిగి ఉండాలి, దేవుని లక్షణాలను కలిగి ఉండాలి, దేవుని ప్రభావానికి లోనై ఆ ప్రభావానికి తగ్గట్టుగా నడవడి ఉన్నప్పుడే దేవుని ముద్ర నీ నొసట ఉన్నది అని ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 14వ వచనంలో 14వ అధ్యాయం అలా వెళ్తే నామము అంటున్నాడు కనుక ఈ నామాన్ని గురించి కూడా మనం కొద్దిసేపు ధ్యానించి, ఈ నామమే ఇన్ని గొడవలు తెస్తుంది కనుక నామం ఎలా లిఖింపబడుతుంది, అసలు దేవునికి పేరుంటుందా అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను కనుక టూకీగా చెప్తాను. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం నుంచి గొర్రెపిల్ల, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిల్చుండెను. ఆయన నామము అంటే గొర్రెపిల్ల నామము, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చాలమ్మా. ఓకే, యేసుక్రీస్తు దేవుని కుమారుని నామం మనం తర్వాత యేసు ముద్రలప్పుడు మనం నేర్చుకుంటే దేవుని నామాన్ని గురించి మాట్లాడదాం. ఇంతకీ దేవునిది ఏ నామం? మనము సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉన్నాం గనక సిలువ వేయబడిన క్రీస్తు బోధ, ఆ తర్వాత క్రీస్తు బోధలో ఉండవలసింది సర్వ ప్రపంచం గనక క్రీస్తు దగ్గరికి వెళ్తే క్రీస్తు ప్రభు మత్తయి సువార్త, యోహాను సువార్త, అన్ని సువార్తల్లో ఉన్న యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. ఓకే, యేసు ప్రభు ఎవరి నామాన్ని వచ్చాడట? తండ్రి నామమున వచ్చాడు. ఇంతకీ తండ్రి నామం ఏది?
ఆలోచిద్దాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ యెషూవా మెస్సీయ వాళ్ళు కన్ను తెరవాలి. యెహోవా విట్నెస్ వాళ్ళు, యెహోవా సాక్షులు. నేను యేసు దేవుని కుమారుడు అన్నందుకు చాలా మంది మీరేమైనా యెహోవా సాక్షులు అనే అనుమానం రేకెత్తించి, యేసు దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు. ఒకప్పుడు ఇశ్రాయేలులకు యెహోవాగా పిలువబడ్డాడు, ఇప్పుడైతే అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు, ఆయన ఆ దేవుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు అనేక మంది మీరు యెహోవా సాక్షులా అని అడిగాడు. ఒకట, నాకు యెహోవా ఎవరో తెలియదు, నాకు యేసుక్రీస్తు మాత్రమే తెలుసు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యెహోవా సాక్షులు వీళ్ళతో నేను క్లియర్ చేస్తుంటే మరొకడు వచ్చి యెషూవా మెస్సీయ అని ఆల్రెడీ అనేక మందిని మనలో నుంచి లాక్కుపోవడానికి ప్రయత్నించాడు. ఒకరిద్దరు వెళ్ళిపోయినారు. ఎందుకంటే దేవుని పేరు యొక్క వాళ్ళు వాదించే లోక సంబంధమైన వాదానికి లొంగి కొందరు వెళ్ళిపోవడం జరిగింది. ఇంతకీ దేవుని నామం ఏదో మనం తెలుసుకుంటే 17వ అధ్యాయము 17వ యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడి తిని. ఇంతకీ యేసుక్రీస్తుకు దేవుడు ఏ నామాన్ని అనుగ్రహించాడు? ఏ నామాన్ని యేసుక్రీస్తు ఆనాటి ఇశ్రాయేలీయులకు, యూదులకు, అన్యజనులకు చెప్పాడు? ఏ నామములో వారిని కాపాడాడు? ఆ తర్వాత ఆఖరి వచనం చూద్దాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఎక్కడుందమ్మా? నీవు 26 చదువు ఆఖరి. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదని చెప్పాను. ఇంతకీ ఏ నామాన్ని తెలియజేశాడు? ఏ నామాన్ని వారికి వివరించాడు? దేవుని నామం ఏంటి అని గనక మనం మాట్లాడితే, ఒకసారి సైతానుగాడు కూడా వస్తాడు యేసుప్రభు దగ్గరికి. నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దుక్కుము అని అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపకూడదు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడే తప్ప యెహోవాను శోధింపకూడదు అని దేవుని పేరు ఎత్తలేదు. ఎందుకంటే దేవుని పేరు యెహోవా అని కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే చెప్పబడింది. అందుకే మీరు యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ, దానియేలు గ్రంథం, మిగతా గ్రంథాలన్నింటిలో చూస్తే వాళ్ళందరికీ నీ దేవుడైన యెహోవా, మోషే నుంచి మొదలుకొని ఇశ్రాయేలులతో చెప్తాడు, నీ దేవుడైన యెహోవాను నేను అంటాడు. అలాగే ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఇర్మియా గ్రంథం, మీరు యెహెజ్కేలు గ్రంథం చదివితే ప్రతి అధ్యాయంలో చెప్పబడిందంటే దేవుడు పేరు యెహోవా అని కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే, సర్వలోకంలో ఉన్న వారికి ఆ పేరు కాదు. సర్వలోకంలో ఉన్న మనమంటే అన్యులైన మనకు కూడా యెహోవా అనే పేరుతో దేవుడు బయలుపరచబడలేదు. మరి ఏమని బయలుపరచబడ్డాడు? ఆనాటి యూదులకు కూడా ఇక మీరు యెహోవా అనే పేరును మర్చిపోయే కాలం వచ్చింది. ఎందుకంటే యెషయా గ్రంథంలో రాస్తాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి అంటే ఇక యెహోవా పేరుతో దేవుడు మీకు దొరకడిక. యెహోవా అనే పేరు అవుట్డేటెడ్ అయిపోతుంది అని యెషయా గ్రంథంలో చెప్పాడు దేవుడు. ఆలోచించాలి. మీరు ఆలోచిస్తే దేవుడు చెప్పిన మాట అది యేసుప్రభు చెప్పింది కదా. అందుకనే యేసుప్రభు వచ్చిన తర్వాత, ప్రభా మరి మేము ఎలా ప్రార్థన చేయాలా దేవునికి అని అడిగితే ఏం ప్రార్థన ఎలా చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. అదే దేవుడు ఆయనకు బయలుపరిచింది. యేసుప్రభు ప్రజలకు బయలుపరిచిన పేరేంటిదంటే తండ్రే. ఇక తండ్రిని నిజంగా నువ్వు తండ్రికి కుమారుడవైతే తండ్రి పేరుతో నీకు పని లేదు. ఏమండి, మీరెవరైనా మీ నాన్నని పేరు పెట్టి పిలిచారు ఎప్పుడన్నా? చెప్పండి చూద్దాం. ఏమండి, ఎప్పుడు పిలవం తండ్రి, నాన్న, అయ్యా, ఏదో
భాషను బట్టి అబ్బా కాకపోతే ఏదో ఒక పేరుని పెట్టి పిలుస్తున్నారు రోజు. కాబట్టి దేవుని నామము తండ్రి అని, అందుకే తండ్రి నామవాచకం. తండ్రి అనేదే ఒక నామము, తండ్రి అనేదే ఒక నామవాచకం. అందుకే లాస్ట్ కూడా చెప్తాడు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు అంటాడు, అంతే తప్ప యెహోవా యొక్కయు అనే పేరు ఉండదు. ఎందుకంటే యెహోవా అనే పేరును ఆల్రెడీ దేవుడే తీసేసుకున్నాడు. నేను ఉన్నవాడను అని అన్నాడు. మీరు పలకడానికి పిలవడానికి సులువుగా ఉండాలి అంటే ఆ పొడక్షరాలను కలుపుకొని యవే అనుమన్నాడు, యవ అనుమన్నాడు. అదే యెహోవా అని నోరు తిరగకపోతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు తప్ప అసలు దేవునికి పేరుతో పని లేదు. ఆలోచిస్తే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. లేదా బైబిల్ చూపిస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, లేకపోతే ముందు కీర్తనలు చదువుదాం. 111. ఎంత బాగుంటుందో. బైబిల్ను చదవడం నేర్చుకోవాలి. మనం చదివి ఆలోచించడం నేర్చుకోవాలా. వేరే వాళ్ళ పుస్తకాలు, వేరే చివరికి నా పుస్తకాలైనా మీరు బైబిల్కి అనుగుణంగా లేకపోతే చదవకూడదు, తీసి బయటపడేయాలి. కీర్తనలు 111. 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, పరిశుద్ధమైనది. ఏ నామము ఆలోచించాలి. మళ్ళా కింద యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మళ్ళా పేరుతో పిలుస్తారు. ఇంతకు యెహోవాను స్తుతించుడు అన్నాడు, ఆయన నామమును స్తుతించుడు అని కూడా ఉంటుంది. చూసారా ఎక్కడుంటుంది? 13వ కీర్తన 113 కీర్తన 2వ వచనం చూస్తే 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. యెహోవాయే నామమైనప్పుడు మళ్ళా యెహోవా నామం ఏంటి అంటే సర్వలోకానికి రాబోయే నామము తండ్రి. ఇక తండ్రి అని పిలిస్తే చాలు, తండ్రి అని స్తుతిస్తే చాలు, యెహోవా అని పిలవకూడదు. కాబట్టి ఇప్పుడు నొసట ఏ పేరు రాసి ఉండాలి? ఇశ్రాయేళ్ళకైతే యెహోవా అని ఎలా ముద్రించారు అలా యెహోవా అనేది పేరు. అది శక్తికి పూర్వం కనుక మరలా యెహోవా లక్షణాలనే ముద్రించాలంటే యెహోవా యొక్క అనగా ఆనాడు ఇశ్రాయేలీయులు ఈ 1,44,000 మంది కూడా దేవుని శక్తిని ఆశ్రయించి దేవుని భక్తితో మరి ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఆత్మ సహాయంతో నడిచిన వారి నొసల్లో మీద దేవుని ముద్ర ఉందంటే దేవునిలా బతికిన వాళ్ళు అని అర్థం చేసుకోవాలా. మరి ఇప్పుడు ఆయన నామమేదో, ఆయన నామము స్తుతింపబడును గాక, ఆయన నామము పూజింపదగినది, మరలా యెహోవాను స్తుతించుడి అని ఎందుకు ఇలా చెబుతున్నాడు అంటే ఇది టెంపరవరీ రా నాయన. యెహోవా అనే నామము టెంపరవరీ. ఒకవేళ సర్వలోకానికి పర్మనెంట్ గా దేవుడు తన నామాన్ని తెలియజేయబోతున్నాడు, అది తండ్రి. ఒకవేళ అంతవరకు యేసుక్రీస్తు వరకు రాకపోతే ఇశ్రాయేలులకు మరొక పేరు చెప్పాడు, అది కూడా చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 54, ఆమోసు గ్రంథంలో కూడా ఉంటుంది ఇదే మాట. యెషయా గ్రంథం 54 ఎన్నోసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనం 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త సృష్టించిన వాడు, ఓ ఇశ్రాయేలు నిన్ను సృష్టించిన వాడు. ఒక యూదా గొడ్రాల ఏందండి పిల్లలు కననిదాన జయగీతమెత్తి మెత్తుము అని చెప్తున్న ఇశ్రాయేలుతో మాట అని చెప్తూ, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి ఏం పేరు? దేవుడే. సర్వలోకానికి దేవుడు, తెలుగు వాళ్ళకు దేవుడు. మరి ఇంగ్లీష్ వాడికి దేవుడు అంటే ఆడూరుకోడు, వాడేమంటాడు గాడ్ అనమాట అని భాష. అంతే. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆలోచిస్తే హిందీలో ఉన్నోడు పరమేశ్వర్ అంటాడు, ఈశ్వర్ అని రాయమంటాడు.
అవునా కదా? మీరు పార్సీ భాష వేరే ఉంటుంది, హిబ్రూ భాష వేరే ఉంటుంది. ఏ పేరు ఏ ఊరోనికి ఏ భాషోనికి ఆ పేరు రాస్తాడా? మనుషులందరూ ఆయనకు దృష్టిలో సమానులే. ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఆయన దృష్టిలో ఏవీ లేవు. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నాయి గనక దేవుడు తన పిల్లల నొసటి ఎదుట ఏ పేరు రాస్తున్నాడు అంటే, నా నామము అంటే కూడా నేను తండ్రిని గనక నా ప్రభావము, నా శక్తి, నా లక్షణమే మీ నొసట ముద్రిస్తాను అన్నాడు గనక ఆయన నామము లిఖింపబడి ఉన్నది. అంటే ఆయనకు నామమే లేదు. ఆయన నామము, దేవుడు అనేదే నామవాచకం. ఆమోసు గ్రంథంలో కూడా అదే మాట రాశాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం ఆఖరి మాట 27. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనకు పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. సైన్యములకు అధిపతియగు దేవుడు. చూసారా? దేవుడు దేవుడు దేవుడు. ఇప్పుడు పేతురు మన పత్రికల్లో చూసినాం. ఏమని? రోమపత్రిక చదివేటప్పుడు పౌలు ఏం రాశాడు? సమస్త భక్తిహీనత మీద దేవుని కోపమని రాశాడా, యెహోవా కోపమని రాశాడా, యావే కోపమని రాశాడా? ఈ బుద్ధిహీనులకు అర్థం కావట్లేదు. గాడ్, ప్రభువు, లార్డ్, వాట్ ఎవర్ ఇట్ మే, భాషను బట్టి మారిందే తప్ప. అందుకనే జాగ్రత్తగా మనం బైబిల్ చదవాలి, రెఫరెన్స్ను సరిచూసుకోవాలి. ఎవరు ఎంతో మంది ఎన్నో చెప్తారు. ఎన్ని చెప్పినా విని అవి బైబిల్లో ఉన్నవో లేవో చూసుకొని వాటి ప్రకారంగా ప్రవర్తించిన వారే దేవుని ముద్ర కలిగిన వారు. కాబట్టి దేవుని నామము యావే కాదు, యెహోవా కాదు, ఏది కాదు. దేవుని నామం దేవుడే లేదా తండ్రి. ఆ తండ్రి యొక్క లక్షణాలు, ఆ తండ్రి యొక్క క్యారెక్టర్, తండ్రికి నామవాచకమైన తండ్రి అనేవి కనబడదు నీకు. దేవుడు, దేవత్వము, దేవుని శక్తి, ఇది నీ నొసట కనబడాలి అంటే నువ్వు దేవుని ప్రభావానికి, దేవుని లక్షణాలకు, దేవుని నీతిని ప్రకారంగా నువ్వు ప్రవర్తించి వాడవై ఉన్నప్పుడే దేవుని ముద్ర ప్రతి వారి మీద పడుతుంది అని. ఇలా ప్రవర్తించని వారి మీద ఆటోమేటిక్గా సాతాను తన ముద్రను వేయడానికి ప్రయత్నిస్తాడు. దేవుని ముద్రను మీకు అర్థమైతే దేవుడు కనబడడు కనుక సాతాను కూడా కనబడడు. కాబట్టి సాతాను ముద్ర ఎలా ఉంటుందో, అది ఎలా ఈ లోకాలను ప్రభావితం చేస్తుందో, దేవుని ముద్ర ఈ లోకంలో ఉన్నవారిని ఎలా ప్రభావితం చేస్తుందో మనము మరొక వారంలో అద్భుత రీతిగా వాక్యానుసారంగా నేర్చుకుందాం. మన బ్రతుకులు మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. నీవెవరో, మేమెవరమో నాయనా, నీ యొక్క ఆత్మచేత ఈ భూమి మీదకి వచ్చాం. మరి నీ యొక్క ఆత్మచేత ముద్రింపబడి నీ కుమారుని స్వరూపంలోనికి మార్చబడి, దేవా, నీ స్వరూపంలో పుట్టిన మేము నీ లక్షణాలను కలిగి ఉండి నీ దగ్గరికి వచ్చే భాగ్యమే మాకివ్వమని నీవు మా నొసట మీద ముద్రిస్తున్న ఈ ముద్రను గురించి మేము తెలుసుకున్నాం. మా జీవితంలో మేము ముందుకు వెళ్ళటానికి ఏ ముద్ర అవసరమో, మా ముఖ లక్షణము మీ గురించి ఎలా సాక్ష్యం ఇవ్వాలో మేము చెప్పకుండానే మా ముఖ లక్షణము మీ గురించి సాక్ష్యం ఇవ్వాలనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో కూడా మీరేమి చేసినను మాట చేత గాని క్రియ చేత గాని దేవా, మరి మా క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించే వారమై ఉండగలుగునట్లు, మీ ముద్రను కలిగి ఉండే వారమై ఉండునట్లు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మా మీద ఉంచుమని, ఎల్లవేళలా మీ ఆత్మచేత ముద్రించుమని, మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా సహాయము దయచేయమని, మీ కుమారుడైన యేసు ముద్రలు మా శరీరమంతా, మా హృదయంలో, మా మనస్సులో, మా తలంపుల్లో కలిగి ఉండగలుగునట్లు వాటిని మేము మరొకసారి నేర్చుకొని మా బ్రతుకులు మార్చుకునేటట్టు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్.